మరి యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించినటువంటి తండ్రి ఉద్దేశం ఏంటండి? ఆయన ఈ భూమి మీద తన పిల్లలైన వారందరి కొరకు కూడా మరణించి వారు చేసినటువంటి పాపాల నిమిత్తం ఆయన మరణించి ఈ భూమి మీద మరి తండ్రిని మహిమపరచాలని పంపించారు. ఆ మాటను కూడా మనం చూడగలిగితే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ యేసుక్రీస్తు వారు స్వయంగా మాట్లాడుతున్నారండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా ఈ భూమి మీద నెరవేర్చితిని, నిన్ను మహిమపరిచితిని. అంటే యేసుక్రీస్తు వారు మనకు మాదిరిగా కనిపిస్తున్నారా? ఖచ్చితంగానండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఎలా బ్రతికారు? తండ్రి కొరకు ఉన్నతంగా బ్రతికారు. ఆయన చెప్పిన ప్రతి పని కూడా ఆయన సంపూర్ణం చేశారంట. అంటే సంపూర్ణం అంటే ఇంకా ఏ లోటుపాట్లు అనేవి కూడా లేవు. సంపూర్ణం అంటే ఇక చేయటానికి ఏమీ లేదు, పూర్తిగా ఆయన చేసేసారు. కాబట్టి తండ్రిని మహిమపరిచారు. దేవుడు కూడా మన ద్వారా కూడా దేవుడు మహిమపరచాలనుకుంటున్నాడు. మనం ఈ భూమి మీద ఆయన చెప్పినటువంటి సత్క్రియలను చేసి ఈ భూమి మీద మన ద్వారా ఆయన మహిమను పొందాలని దేవుడు కోరుకుంటుంటే మనమేం చేస్తున్నామండి? ఈ లోకానికి వచ్చి అసలు దేవుడు ఎందుకు పుట్టించాడన్న విషయాన్నే మర్చిపోయి బ్రతుకుతున్నారు నేటి సమాజం. దేవుడు చెప్పినట్లుగా దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికితే, ఆయన సత్క్రియలను చేయగలిగి గొప్పగా బ్రతికితే కనుక దేవుడిచ్చేటటువంటి మహాలోకమైనటువంటి ఆ పరలోకానికి మనం చేరుకోగలుగుతాం. లేదు, అసలు దేవుడు ఎందుకు పుట్టించాడో తెలియకుండానే ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ సాధించడం కోసమే తమ జీవితాంతం కూడా ప్రయాణం చేస్తూ ఆ గోల్ సాధిస్తారో సాధించారో తెలియదు, కానీ ఈ యొక్క ప్రయాణంలో వారి బ్రతుకును ముగించుకొని మరణించడం జరుగుతుంది. అప్పుడు వారు వెళ్ళేటటువంటి ఆ భయానకమైనటువంటి లోకం నరకం, అందులో నిత్యము కాలేటటువంటి పరిస్థితి. మరి దేవుని కొరకు బ్రతికి నిత్యలోకమైన ఆ పరలోకానికి వెళతారో, లేదా దేవుని ఎందుకు పుట్టించాడో తెలియకుండానే చనిపోయి దేవుడిచ్చేటటువంటి ఆ శిక్ష అయినటువంటి పాతాళానికి వెళ్ళిపోతారో చాయిస్ మీకే విడిచిపెడుతున్నా.